హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బజాజ్ పల్సర్ F250 గ్రే కలర్ వేరియంట్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నేను ఫస్ట్ టైం నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా రైడ్ వీడియోలో క్లియర్గా చెప్పాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2021 మోడల్ బజాజ్ పల్సర్ F250లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 249.7 cc BS6 DTSI SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 24.5 PS at 8750 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 21.5 Nm at 6500 RPMలో ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తుంది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ ఛానల్ ABS రింగ్ అయితే ఉంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ RLP సెన్సార్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వెహికల్ సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. చాసిస్ విషయానికి వస్తే ట్యూబ్లర్ డైమండ్ చాసిస్తో లభిస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 100/80 17 ఇంచ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 130/70 17 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ అనేది చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm అయితే ఉంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 795 mmతో లభిస్తుంది. మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 14 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 164 kgs అనేది ఉంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి బై డైరెక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. పక్కన LED DRLs కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇది కూడా చాలా బాగుంది. టెయిల్ లైట్ విషయానికి వస్తే LEDతో లభిస్తుంది. ఇది కూడా డిజైన్ అనేది కొత్తగా అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే ఇచ్చారు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేప్పటికి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. మిడిల్లో మీరు ఇక్కడ చూడొచ్చు, అనలాగ్ టాకోమీటర్ అయితే ఉంది. రైట్ సైడ్ చిన్న డిజిటల్ కన్సోల్ ఉంది కదా, అందులో గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఉన్నాయి. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, క్లాక్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. కింద చూసుకున్నట్లయితే 2 రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఏం ఫీచర్స్ ఉన్నాయంటే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది, స్ప్లిట్ సీట్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్లు అయితే 2 ఉంటాయి. గ్రాబ్ రైల్ వచ్చేటప్పటికి స్ప్లిట్ గ్రాబ్ రైల్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, శారీ గార్డ్ ఉంది, మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫైనల్గా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్యాస్ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ అయితే. కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రెడ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి గ్రే. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,41,134 రూపీస్ అయితే ఉంది కదా. RTO, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ మనం కలుపుకుంటే ఫైనల్గా ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,72,000 రూపీస్ అయితే ఉంది. ఇది వరుణ్ బజాజ్ విజయవాడ ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ అనేది డే బై డే మారుతూ ఉంటుంది కాబట్టి మీరు కొనుక్కునేటానికి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ప్రైస్ గురించి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, F250 అయితే ఉంది, గ్రే కలర్ వేరియంట్. సో ఇప్పటిదాకా షూట్ అయితే చేసాము ఇక్కడ. ఇంకా మనము రైడ్ రివ్యూ చూద్దాము, నేను నడిపినప్పుడు ఎలా అనిపించిందో ఏంటో. షోరూమ్ దగ్గర నుంచి నేను N250 అయితే రైడ్ చేసుకుంటూ వచ్చాను, కాకపోతే F250 అయితే రైడ్ చేయలేదు. సో ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను నడపటము. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, రైడింగ్ కంఫర్ట్, పికప్ ఎలా ఉందో ఇప్పుడు చెక్ చేద్దాము.
ఫ్రెండ్స్ ఇది F250 ఎక్కువ స్పీడ్ వెళ్తే మీకు నాయిస్ అయితే వస్తుంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు దాకా నేను కొద్దిసేపు అయితే నడిపాను, హైవే మీద కూడా కొద్దిగా దూరం అయితే వెళ్ళాను. నాకు ఎలా అనిపించిందో చెప్తాను. సీట్ కంఫర్ట్ అయితే ఇది కూడా బాగుంది, ఎందుకంటే మనకి 90 డిగ్రీస్లో కూర్చొని నడపచ్చు. మామూలుగా స్పోర్ట్స్ వెహికల్స్ ఏంటంటే మనకి కొద్ది కింద అయితే వంగి నడపాలి, R15 వర్షన్ 4లో కానీ లేకపోతే RC200 ఇవన్నీ కదా కొద్ది కిందకి నడిపాలి కదా వంగి. కానీ ఇన్నిట్లో అలా అయితే ఏం లేదు, కొద్దిగా హ్యాండిల్ బార్ అయితే హైట్ ఉంది. సో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్, రైడింగ్ కంఫర్ట్ బాగుంది. NS200లో పల్సర్ 220లో హ్యాండిల్ ఉంటుంది కదా, సేమ్ హ్యాండిల్ అయితే ఇన్నిట్లో కూడా ఇచ్చారు. సో హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు కాబట్టి మెటల్ ట్యాంక్ కూడా ఇది బాగుంది. సో మొత్తం మెటల్ అయితే ఉంది. తర్వాత మనకి కన్సోల్ వచ్చేప్పటికి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. గేర్ ఇండికేటర్ అయితే ఉంది. స్పీడోమీటర్ వచ్చేప్పటికి డిజిటల్తో అయితే ఇచ్చారు. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. 2 ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. అనలాగ్ టాకోమీటర్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి స్పీడోమీటర్ వైర్ కింద డిస్కనెక్ట్ చేశారు కాబట్టి మనకి ఇది వర్క్ అవ్వట్లేదు, లేకపోతే మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాం ఏంటనేది మనకి తెలిసేది. తర్వాత మనం హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ వేసాం అనుకోండి, సిగ్నల్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది. RPM లైట్ అయితే ఉంది. న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. సో ఇవి కన్సోల్ గురించి అయితే. కన్సోల్ కూడా మనకి మంచి కన్సోల్ అయితే ఇచ్చారు. కాకపోతే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇస్తే బాగుండేది. కాకపోతే ఈ కన్సోల్ అయినా ఇచ్చారు కాబట్టి ఈ ప్రైస్లో ఇది కొద్దిగా బెటర్ అనే చెప్పుకోవచ్చు. మనకి లైట్స్ వచ్చేప్పటికి సిగ్నల్ లైట్స్, టైల్ లైట్, హెడ్ లైట్ మొత్తం LED ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా హ్యాండిల్ మీద స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డెడికేటెడ్గా ప్యాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కంఫర్ట్ కూడా మీకు బాగుంటుంది, ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉండిద్ది. ఫ్యామిలీకి కూడా ఈ వెహికల్ సెట్ అవుతుంది. 250cc ఫ్యామిలీకి యూజ్ అయ్యేనట్టుగా, లాంగ్ రైడ్స్కి యూజ్ అయ్యేనట్టుగా ఎవరైనా ఒక వెహికల్ కొనుక్కుందాం అని చెప్పి చూస్తున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాను ఏంటనేది. సో మనకి ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ కూడా మనకి 250cc ఇంజన్ కాబట్టి ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. గేర్లు 5 గేర్లు అయితే ఇచ్చారు. దీంట్లో 6 గేర్స్ ఇస్తే బాగుండేది 250cc కాబట్టి. కాకపోతే గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. గేర్లు స్మూత్గానే పడుతున్నాయి. క్లచ్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఫింగర్తో అయితే నేను క్లచ్ అయితే మోస్తున్నాను. సో స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్ అయితే ఉంది, చాలా స్మూత్గా ఉంది. బ్రేక్స్ పరంగా నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమి లేవు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇన్స్టెంట్గా బ్రేకింగ్ అయితే బాగుంది. బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి. ఎవరైతే ఎక్కువగా స్పీడ్ వెళ్ళి సడన్గా బ్రేక్ వేద్దాం అని చెప్పి చూస్తారో వాళ్ళైతే ఫ్రంట్ బ్రేక్ అనేది సడన్గా యూజ్ చేయొద్దు, స్కిడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి మనకి అంత గ్రిప్పీ టైర్స్ అయితే ఏమి కాదు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. కాకపోతే మనకి కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలన్నా, మైలేజ్ రావాలన్నా 130 సెక్షన్ టైర్ అయితే బాగుంటుంది. అలా చూసుకుంటే ఈ టైర్స్ దీనికి సరిపోతాయి. సో టైర్స్ కొద్దిగా జాగ్రత్తగా మీరు రైడ్ చేయాలి కార్నరింగ్ చేసేటప్పుడు, మరి అంత గ్రిప్ అయితే ఏమీ ఉండదు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మోనో షాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 795mm ఏమో ఉంది ఈ సీట్ హైట్ అయితే. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. మినిమం 5.6 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సైడ్ స్టాండ్ అయితే వేశాను. స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. సో మనం స్టాండ్ తీస్తే స్టార్ట్ అవుతుంది. సో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా F250 యొక్క నా రైడ్ రివ్యూ అయితే. సో ఈ వెహికల్ కొద్దిగా షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యామిలీకి కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మీరు కీ కూడా చూస్తానికి మీకు KTM కీ లాగా అయితే ఉండిద్ది. సో ఈ కీ క్వాలిటీ కూడా బాగుంది. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన మాక్సిమం ఫీచర్స్ అయితే ఉన్నాయి. 1,80,000 రూపీస్ లోపు అయితే ఉండిద్ది. 1,40,000కి ఇది లాంచ్ చేశారు కదా. సో మనకి ఇన్సూరెన్స్, ఆన్ రోడ్ ప్రైస్, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెట్టేస్తాను. సో మీకు నెకిడ్ వెహికల్ కావాలా లేకపోతే స్పోర్ట్స్ లుక్లో ఉన్న వెహికల్ కావాలా అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం నేనైతే నెకిడ్ వెహికల్ అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా కింద పడిపోయింది అనుకోండి, ఇవి ప్రాబ్లం అయితే అవుతాయి. కింద పడి ఇవి కొద్దిగా లూజ్ అవుతాయి, లేకపోతే ఇరిగిపోతాయి. మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో నెకిడ్స్లో మనకి ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సింపుల్గా ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ కూడా. సో బాగా రైడ్ చేసుకోవచ్చు. లోకల్లో తిరగడానికి నెకిడ్ వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి. లాంగ్ రైడ్స్ వెళ్తారు కదా, లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ కొద్దిగా విండ్షీల్డ్ అయితే కావాలి, ఏరోడైనమిక్స్ కావాలనుకుంటే అప్పుడు ఈ స్పోర్టీ లుక్లో ఉన్న ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది F250 యొక్క నా రైడ్ రివ్యూ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే నా రైడ్ వీడియో కూడా. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ వెహికల్ కొనుక్కోవాలా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటే 1,72,000 రూపీస్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే F250 అని చెప్పుకోవచ్చు. అన్ని LED లైట్స్ అయితే ఉన్నాయి. అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్, మనకి అందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, సర్వీస్ రిమైండర్ అయితే ఉంది. ఇట్లా మనకి కన్సోల్లో కూడా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. మీరు లాంగ్ రైడ్స్
రైడ్స్కి వెళ్ళాలంటే 250 సీసీలో 1,72,000 రూపీస్లో ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు, ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే మాత్రం మీకు F250 అయితే తీసుకోండి, నెకిడ్లో కావాలనుకుంటే N250 తీసుకోండి. రెండు కూడా మనకి గ్రే కలర్, రెడ్ కలర్లో లభిస్తున్నాయి. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి గ్రోత్ అయితే కొద్దిగా ఉండిద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.